హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత తరుణ్ డైరీస్. ఇది వచ్చేసి వీకెండ్ బ్లాగ్. మేమైతే సండే ఈవినింగ్ అలా బయటికి వెళ్దామని వచ్చాము. ఈ వీకెండ్ మూవీస్ రిలీజ్ అయ్యాయిగా, కుబేరా అండ్ 8 వసంతాలు ఇంకా ఏదో అయ్యాయి అనుకుంటా. మీరు వెళ్ళారా మూవీకి? ఎలా ఉన్నాయి మూవీస్? కమెంట్ బిలో. మేమైతే మూవీ వెళ్ళట్లేదు బికాజ్ లక్షిత్ ఉన్నాడు కదా, సో కష్టం అవుతుంది లక్షిత్ని పెట్టుకొని మూవీ చూడాలంటే. అండ్ ఇన్ దిస్ వ్లాగ్ వీ హ్యావ్ ఎ గెస్ట్, క్యాండీ. సో క్యాండీ కూడా వస్తున్నాడు మాతో పాటు ఈరోజు బయటకి. గండిపేట్ పార్క్ వెళ్ళి క్యాండీని అలా కాసేపు అంటే వాడికి బాగుంటుంది కదా అని వెళ్తున్నాము. అండ్ ఇక్కడ రైట్ సైడ్ ఈ పార్క్ చూసారా, ఇక్కడైతే సైకిల్స్ అయితే రెంట్కి ఇస్తారు. సో ఇఫ్ యూఆర్ ప్లానింగ్ ఆన్ వీకెండ్స్ ఆర్ లైక్ దట్ ఫర్ ఒక రైడ్కి ఫ్రెండ్స్తో అంటే యూ కెన్ రైడ్ హియర్. ఇంకా సండే కదా, మేమైతే బ్రంచ్ చేసాము. సో ఆన్ ద వేలో బర్గర్ తినేసి వెళ్దాం అనేసి వ్యాక్స్ బేకరీకి అయితే వచ్చాము. అండ్ ఇంకా తినేసి వెళ్తూ ఉంటే ఇక్కడ ట్రాఫిక్ చూసారా ఎంత ఉందో. పార్క్ దగ్గర అనమాట ఇది. ఇక్కడ అయితే పార్కింగ్కి చాలా కష్టంగా ఉంది. మేము ఇలాగోలా కష్టపడి ఇంకా పార్క్ చేసి అయితే వచ్చాము. ఇంకా టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ టికెట్ అయితే పర్ హెడ్ 50 ఛార్జ్ చేస్తున్నారు. ఇది మనకి పార్క్ ఎంట్రన్స్ అన్నమాట. సండే కదా, బాగా రష్ ఉన్నారు అసలు. లక్షిత్ అండ్ క్యాండీ అయితే ఇక్కడ ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నారు బాగా. అండ్ ఇంకా లోపలికి వచ్చాక ఐ థింక్ ఇది స్కేటింగ్కి ఏమో పెట్టారనుకుంటా, బికాజ్ పిల్లలు అక్కడ కొందరు స్కేటింగ్ చేస్తూ ఉన్నారు. కాసేపు అలా తిరిగేసి మేమైతే కొన్ని పిక్స్ దిగాము. ఇంకా పక్కన లేక్ ఉంది కదా, బాగా చల్లగా ఉండే అనమాట క్లైమేట్ కూడా. ఇక్కడైతే మా హస్బెండ్ పైకి చూపిస్తున్నారు. అక్కడ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయితే అవుతూనింది, కానీ మనకి ఫోన్లో ఐ థింక్ షూట్ చేస్తే రాలేదు. ఇదైతే పార్క్ నుంచి లేక్ సైడ్ వ్యూ అనమాట. సో మీకు చూపిద్దామని నేనైతే షూట్ చేస్తున్నాను. ఈ పార్క్లో అయితే సన్సెట్ వ్యూ బాగుంటుందని విన్నాను. క్యాండీ వెళ్తుంటే ఇంకా అందరూ ఫుల్ ప్యాంపర్ చేస్తున్నారు వాడిని. కొందరు అయితే పిక్స్ తీసుకున్నారు, కొందరు ఆడుకున్నారు చిన్నపిల్లలు వచ్చి. బాగా ఎంజాయ్ చేశాడనమాట క్యాండీ కూడా. వాడు ఒకేసారి ఇంతమంది ప్యాంపర్ చేసేసరికి వాడైతే పిచ్చ హ్యాపీ అసలు. అండ్ ఇక్కడ లక్షిత్ అయితే ఇక్కడ పిల్లలందరూ ఇలా జారుతున్నారనమాట. సో నేను అక్కడికి వెళ్తాను అని అడుగుతా ఉంటే వెళ్ళి కూర్చున్నాం కాసేపు అక్కడ. మా హస్బెండ్ అయితే నేను క్యాండీని కాసేపు ఇక్కడ సైడ్కి కూర్చోపెట్టుకుంటాను అనేసి, సో ఇంకా వాడితో అక్కడ అలా చిల్ అవుతూ ఉన్నాడనమాట, వాడిని ఆడిస్తూ. కాసేపటికి క్యాండీ మా దగ్గరికి వచ్చేసాడు. సో వాడికి నేనైతే కొన్ని పిక్స్ తీస్తూ ఉన్నాను. ఇంకా అరౌండ్ 7:30 అలా మేమైతే రిటర్న్ అయిపోయాము. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్ నియర్ టు హైదరాబాద్ అని చెప్పచ్చు. అంటే వీకెండ్స్ అలా చిల్ అవ్వడానికి. అండ్ ఆల్సో బెస్ట్ పిక్నిక్ స్పాట్ కూడా ఇది. అండ్ బెస్ట్ సన్సెట్ కూడా ఉంటుంది అన్నారు, బట్ మాకైతే క్లైమేట్ సరిగ్గా లేదు వెళ్ళినప్పుడు. సో సన్సెట్ అయితే లేదన్నమాట, కనిపించలేదు.
ఇంకా బయటికి వచ్చేసి క్యాండీని అయితే కార్ ఎక్కిస్తున్నాము. మేమైతే క్యాండీ కోసమనే ఇలా స్పేషియస్ ఉన్న వెహికల్ అయితే తీసుకున్నాం అనమాట. సో మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు క్యాండీని కూడా ఇక్కడ తీసుకెళ్ళచ్చు అనేసి ట్రావెల్స్కి అంతా. మా వీకెండ్ అయితే ఇలాగా సండేస్లో ఈవినింగ్ కామ్ అండ్ పీస్ఫుల్గా అయితే జరిగింది. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం పార్క్లో. సో నెక్స్ట్ వీక్ ఆర్ లైక్ దట్ మీరు ఎవరైనా ప్లాన్ చేస్తూ ఉంటే వీకెండ్స్ ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తుంటే యూ కెన్ ట్రై ఇట్ అవుట్ దిస్ ప్లేస్ అనమాట. ఈవినింగ్గా వెళ్తే చాలా బాగుంది ప్లేస్. మా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కన్సిడర్ షేరింగ్ అండ్ సబ్స్క్రైబింగ్. అండ్ లాస్ట్లో అయితే పిక్స్ అటాచ్ చేస్తున్నాను, చూసేయండి. హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. సీ యూ. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.